గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. ఈ రోజు నుంచి కొత్త ట్రాఫిక్ వైలేషన్ రూల్స్ అయితే అమల్లోకి రావడం జరుగుతుంది. ఇక మీదటి నుంచి చలాన్లు ఉన్న తర్వాత పర్లేదులే, తర్వాత కట్టుకుందాంలే, పోలీసులు పట్టుకున్నప్పుడు అప్పుడు చెప్దాంలే, ఎంతో కొంత పోలీసు వాళ్ళు ఆఫర్లు ఇచ్చినప్పుడు వాటిని క్లియర్ చేసుకుందాంలే అని ఇలాంటి నెగ్లిజెన్సీ ఉంటే మాత్రం డెఫినెట్లీ మీ లైసెన్స్ తో పాటు ఆర్సీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో కొత్త ట్రాఫిక్ వైలేషన్ నిబంధనల ప్రకారం, కేంద్ర మోటార్ వెహికల్ నిబంధనల ప్రకారం ఇది చర్చించడం జరుగుతుంది. కొత్త రూల్స్ ఏదైనా సరే జరిమానా ట్రాఫిక్ వైలేషన్ రూల్స్ లో పడ్డప్పుడు వెంటనే వాటిని క్లియర్ చేసుకోవాలి. లేదంటే మీ ఆర్సీతో పాటు లైసెన్స్ కూడా ఖచ్చితంగా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బట్టి ఇప్పుడు ఇంకా అమల్లోకి రాలేదు. జాయింట్ సిపి ఆఫీస్ లో కావచ్చు, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని మన రాష్ట్రంలో అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు డిస్కషన్ స్టార్ట్ అయితే నాకు తెలిసి, అంటే రూల్ ప్రకారం ఇక్కడ డిస్కషన్ చేసుకున్న తర్వాత గత 2 రోజుల్లో, ఇప్పుడు రాబోయే 2-3 రోజుల్లో వాటిని డిస్కస్ చేసి ఖచ్చితంగా అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ట్రాఫిక్ వైలెన్స్ చేసుకుంటూ ఎక్కువగా ఇబ్బంది చేసే పరిస్థితులు అయితే మనం క్లియర్ గా చూస్తున్నాము. సో ఎంతో మంది ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్లు రూల్స్ బ్రేక్ చేయడము, పోలీసు వాళ్ళని తప్పించుకొని వెళ్ళిపోవడము, సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే రూల్స్ మార్చాలి. కొంచెం కఠినంగా ఉంటే తప్ప వీళ్ళు వాహనదారులు మాట వినరు అని చెప్పేసి పోలీస్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిక్స్ అవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో కేంద్ర మోటార్ వెహికల్ నిబంధన ప్రకారం ఎలాంటి రూల్స్ అయితే వర్తిస్తాయో అవి తెలంగాణలో అప్లికబుల్ చేసుకుంటూ, దానికి సంబంధించిన రూల్స్ ఎవరైతే పాటించట్లేదో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి మించి పొరపాటున ఒకసారి టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా చలాన్లు పడే అవకాశం ఉంది. అలా పడ్డ చలాన్లు కూడా తొందరగా దానికంటే కమిటీ చేసి తొందరగా క్లియర్ చేసి, ఏదైతే పొరపాటున పడ్డాయో అన్ని ఉన్నా కానీ వాటిని తొందరగా క్లియర్ చేసే అవకాశం కూడా తెలంగాణ గవర్నమెంట్ ఒక టీం ని ఏర్పాటు చేస్తుంది. వాటిని క్లియర్ చేసే ప్రక్రియను కూడా స్టార్ట్ చేయబోతుంది. సో దీనికి సంబంధించి మీకు ఎలా అనిపిస్తుంది? కొత్త మోటార్ వెహికల్ వైలేషన్ నిబంధనల ప్రకారం ఈ కొత్త రూల్స్ అనేవి ఎలా ఉన్నాయి? ముఖ్యంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మైనర్ కి బండ్లు ఇచ్చేటప్పుడు పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించకుండా సిగ్నల్ క్రాస్ చేయడము, సో ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, రూల్స్ కరెక్ట్ గా పాటించండి. ఇవంతా ఎవరికి అంటే భయపడాల్సింది ఎవరంటే, రూల్స్ ఎవరైతే పాటించకుండా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతారో వాళ్ళకి ఈ రూల్స్ అన్ని. ఎవరైతే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ఖచ్చితంగా రూల్స్ పాటిస్తారో, ఇంకోటి 5 చలాన్ల కంటే, ఇయర్ లో 5 చలాన్ల కంటే ఎక్కువగా ఉంటే వాటిని చెల్లించకపోతే మాత్రం ఈ రూల్ పక్కా అప్లికబుల్ అవుతుంది. అక్కడ ఇంట్లో ఉన్నా కానీ, బండి తీయకపోయినా కానీ బండి సీజ్ చేస్తారు. ఈ చలాన్ల ప్రకారం 5 చలాన్ల కంటే ఎక్కువ ఉంటే పక్కా బండి సీజ్ అవుతుంది. సీజ్ అయిన బండే కదా, నేను దొరకకుండా బయట తిరుగుతా అంటే ఒప్పుకోరు. ఖచ్చితంగా దొరికినప్పుడు మాత్రం ఇంకా బండి అనేది వెళ్ళిపోవడమే జరుగుతుంది. మీరు ఎంత ట్రై చేసినా కానీ, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఈ పొలిటీషియన్ తెలుసు, ఆ పొలిటీషియన్ తెలుసు అని చెప్పేసి ఎంత పెద్ద వ్యక్తుల పేర్లు చెప్పినా కానీ ఈ రూల్స్ కఠినంగా ఉండడం వల్ల ఎవరి రికమెండేషన్లు చెల్లవు. రూల్ ప్రకారం వెళ్ళండి, రూల్స్ ప్రకారం మంచిగా సేఫ్ గా ఉండండి. ఇదే చెప్పదలుచుకున్నాం కొత్త రూల్స్ ప్రకారం. సో ఈ రూల్స్ అనేవి మీకు ఎలా అనిపిస్తున్నాయో డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి.